హాయ్ ఫ్రెండ్స్, సోనాస్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. దోశ తినాలని ఉంది, దోశ పిండేదు. అయితే మనం కొబ్బరి దోశ చేసుకుందాం. దానికి ముందుగా బొంబాయి రవ్వ 1 కప్పు నానబెట్టుకున్నాము. ఇదో ఇలా మెత్తగా రావాలి ఉంది, చూసారా ఇలా. నెక్స్ట్ మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో అలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో సోడా వేసుకున్నాము. దోశ పిండిలాగా బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పెను బాగా ఏడెక్కిన తర్వాత దీని మీద వాటర్ కొడదాం. నీళ్ళు కొట్టిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం దోశ వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవచ్చు మంచిగా. అది కాలితే అదే పైకి లేస్తుంది, చూపిస్తా. ఇలా రెండో వైపు కూడా వేసుకోవాలి. నేనైతే 2 వైపులా కాలుస్తాను, మీరు ఒకవైపు అయినా కాల్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చూసారా. అన్ని దోశలాగా వేసుకోవాలి, పలచంగా కూడా వస్తాయి మంచిగా. ఇలా అప్పటికప్పుడు దోశలు కావాలంటే ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలు కానీ, మీ హస్బెండ్ కానీ, మీ మమ్మీ డాడీ కానీ, వాళ్ళ మనసు అలా దోచేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతే, చిటికెలో రెడీ కొబ్బరి దోశలు. ఎంతో హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు బెల్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? ఇవాళకి ఈ వీడియోతో సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాడా.